స్పెషల్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో ఒక డిఫరెంట్ అండ్ డెలిషియస్ ఐటెంని నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మీరు ఇంట్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి ఉంటారు. సో అలాంటి వాటిలలో ఒక డిఫరెంట్ ఐటెం అదే బ్రెడ్ ఉప్మా. బ్రెడ్ ఉప్మా ఏంటి అనుకుంటున్నారా? బ్రెడ్తో నార్మల్గా శాండ్విచ్ చేసుకుంటారు, బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటారు, ఇంకా చాలా వెరైటీస్ చేస్తారు. అదే విధంగా నేను ఒక బ్రెడ్ ఉప్మాని తయారు చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా బ్రెడ్, బటర్, కొత్తిమీర, సేవ్ అండ్ జీడిపప్పు, ఆనియన్స్, కారం, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా పసుపు, టమాటోస్, పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్, సాల్ట్. బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, దాని తయారీ విధానం నేర్చుకుందాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలి. సో ప్యాన్ కాస్త వేడయ్యాక బటర్ తీసుకుందాం మనం. సో ఇందాక చెప్పాను కదండి, మెయిన్ మనకు బటర్ కావాలి. బటర్ ఒక 2 స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ కావాలి. సో ప్యాన్ కాస్త వేడయ్యాక బటర్ వేసుకుందాం. త్రీ టేబుల్ స్పూన్స్ అండి. సో బటర్ మెల్ట్ అయ్యే వరకు కాస్త కలుపుతూ ఉండండి. సో బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి బ్రెడ్ ఉప్మా, అందుకని బటర్ యూస్ చేస్తున్నాను. ఓకే, బటర్ మెల్ట్ అయిపోయింది. దీంట్లో నార్మల్గా మనము ఉప్మా కోసం వాడతాం కదండి పోపు దినుసులు. సో 1 by 1 మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. సో ముందుగా కాస్త జీలకర్ర, కొద్దిగా తర్వాత ఆవాలు లైట్గా చిటికెడు, కొద్దిగా పచ్చిశనగపప్పు. మీరు ఏది వేసినా లైట్గా వేసుకోండి. క్వాంటిటీ మనకు ఎంత కావాలో దానికి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మినప్పప్పు. ఓకే, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా పప్పు. సో అందుకోసమని కాస్త ఫ్రై అయ్యాక, వావ్, స్మెల్ చాలా బాగుందండి. బటర్ వేసాం కదా, సో అందుకని స్మెల్ కూడా మనకి చాలా స్వీట్గా వస్తుంది. ఓకే, మనం పప్పు వేసాం కదా, పప్పు కొంచెం బ్రౌన్ షేడ్లో రావాలి, ఎందుకంటే అది పచ్చిగా ఉంటే తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసమని. సో చూస్తున్నారు కదా, పప్పు ఫ్రై అవుతుంది. ఫస్ట్ మనం మిర్చి వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ మిర్చి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి, మిర్చి మనకి పైన కూడా చిల్లుతుంది. సో మిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. సో మిర్చి మనం చిన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసుకుంటున్నాం. సో మనకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఆనియన్స్ 1/2 కప్ సరిపోతుంది. సో ఆనియన్స్ కూడా వేసాము. ఆనియన్స్ కూడా మనకు చాలా బాగా ఫ్రై అవ్వాలి. సో దీంట్లో కొద్దిగా కొరియాండర్ పౌడర్ లైట్గా ఒక చిటికెడు సరిపోతుంది మనకి టేస్ట్ కోసం. సో కొత్తిమీర వేసుకోవచ్చు అండ్ కొరియాండర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం జీడిపప్పు త్వరగా మనకి కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వేసుకోకూడదు. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుంటున్నాను, కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను.
ఓకే, జీడిపప్పు కూడా వేసాము. సో లైట్గా ఫ్రై అవ్వాలండి. ఓకే, ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి. సో కొంచెం గ్రేవీగా కూడా కనిపిస్తుంది మనకి. సో దీంట్లో టమాటోస్. సో నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ని చిన్న చిన్న పీసెస్, లోపల మనకి గింజలు ఉంటాయి టమాటోకి. సో టమాటో గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 కప్ సరిపోతుంది మనకి. సో 1 కప్ టమాటోస్. సో నెయ్యి మనకి టమాటోస్కి ఆనియన్స్కి బాగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండకుండా టమాటోస్ మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, వావ్, కొంచెం సిమ్లో పెట్టుకుందామండి మనం. సో టమాటోస్ పైనే మనం ఫస్ట్ సాల్ట్ వేస్తాం. సో సాల్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గనిద్దాం. సో సాల్ట్ ఏంటంటే మనకు టేస్ట్ కోసం. సో ఎంత కావాలి అనుకుంటే లైట్గా కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి పర్వాలేదు. ఒక 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ కూడా అవసరం లేదు, 1/2 టేబుల్ స్పూన్ చాలు. దీంట్లో లైట్గా పసుపు, సో టమాటోస్ వేసాం కదా, టమాటోస్ బాగా మగ్గనిద్దాం. సో ఓకే అండి, టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. మనం ఫస్ట్ బటర్ వేసాం కదా, బటర్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, బాదం అండ్ జీడిపప్పు, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కారపొడి యాడ్ చేసుకుందాం. సో 1/2 టేబుల్ స్పూన్ చాలు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో కారం ఎక్కువగా అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి. సో కారం మనకి ఇంగ్రీడియంట్స్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం. సో 1/2 లెమన్ సరిపోతుంది. నేను ఆల్రెడీ జ్యూస్ తీసి పెట్టేశాను, మీరు కూడా చేసుకోండి అలాగే సేమ్. సో కొద్దిగా కొత్తిమీర. సో టమాటోస్ కూడా మనకు మగ్గిపోయాయి. దీంట్లో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్నాం మనము. సో ఈ వాటర్, బటర్ అండ్ ఆనియన్స్, టమాటోస్, కారపొడి వేసాం కదా, సో ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. సో టమాటోస్కి బాగా పట్టుకోవాలి. సో అందుకోసమని ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో టమాటోస్ కూడా మనకు చాలా బాగా మగ్గిపోయాయి. సో వాటర్ వేసుకున్నాం కదా, కొంచెం దగ్గరికి రావాలి, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటే బ్రెడ్ వేసినప్పుడు మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది బ్రెడ్కి. చాలా ఈజీ ప్రాసెస్, మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు మనము బ్రెడ్ యాడ్ చేసుకుందాం. సో కాస్త, సో మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్, మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ ఉంది అండ్ మిల్క్ బ్రెడ్ ఉంటుంది, ఫ్రూట్ బ్రెడ్ కూడా ఉంటుంది. సో మీకు ఏ బ్రెడ్ తినాలి అని మీకు ఇష్టంగా ఉంటుందో ఆ బ్రెడ్ మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో బ్రౌన్ బ్రెడ్ వేసేసాము. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న మిక్చర్కి బ్రెడ్ చాలా బాగా పట్టుకోవాలి. సో అందుకోసమని బాగా మిక్స్ చేయండి. ఇందాక తయారు చేసుకున్న మసాలాకి బ్రెడ్ చాలా బాగా పట్టుకోవాలి, అంతసేపు మిక్స్ చేస్తూ ఉండండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ అండి, ఇంట్లో మీరు ఒక 2-3 మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు. ఎవరైనా స్పెషల్గా అండ్ వెరైటీగా కావాలి అని పిల్లలు చాలామంది మారం చేస్తుంటారు. అలాంటి వరకు ఉప్మా అనగానే చాలామంది
ఉప్మానా అని అంటారు. సో అలా కాకుండా ఉప్మాలో వెరైటీస్ ఏంటంటే బ్రెడ్ ఉప్మా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో వ్యూవర్స్, బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. సో బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. సో గార్నిష్ కోసం సేవ్ లైట్గా, అండ్ కొత్తిమీర, అండ్ జీడిపప్పు. సో వ్యూవర్స్, గార్నిష్ కోసం ఫస్ట్ మనం సేవ్ తీసుకున్నాం, తర్వాత కొత్తిమీర అండ్ జీడిపప్పు. సో జీడిపప్పు కూడా మనం గార్నిష్ కోసం తీసుకున్నాము. రెడీ అయిపోయింది మనకి బ్రెడ్ ఉప్మా. ఓకే, సో బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. గార్నిష్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ ఉప్మా తయారు చేయ విధానం మరొకసారి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాస్త వేడయ్యాక దాంట్లో బటర్ వేసి, బటర్ మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, దాంట్లోనే ఆనియన్స్, కొరియాండర్ పౌడర్, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటోస్, ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత బాగా మగ్గిన మిక్చర్లో బ్రెడ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన బ్రెడ్ మిక్చర్ని బయటికి తీసి దాంట్లో కొద్దిగా సేవ్, కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఉప్మా రెడీ. బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో షార్ట్ బ్రేక్.